ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవిని చూస్తుంటే మాత్రం నువ్వు కూడా ఇలాగే ఉంటావనిపిస్తోందమ్మా. అమ్మా, ఏంటమ్మా చూస్తున్నారు? ఆ, ఇది మా అమ్మాయి ఫోటో అమ్మా. అవునా? సరే అమ్మా, నా పనంతా అయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను. ఆ, సరే, అప్పుడే బయలుదేరుతావా? అవునమ్మా, టైం అవుతుంది కదా. సరేనమ్మా. గణేష్, సార్. అమ్మాయిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్. వస్తానమ్మా, వస్తాను సార్. మాలతి, మాలతి, ఏంటయ్యా, మంచినీళ్ళు ఏమైనా కావాలా? ఏం వద్దు కాని అమ్మాయి ఎక్కడే? పొద్దుపోయింది, ఇంకా రాలేదు. నేను అదే చూస్తున్నానయ్యా. ఈ పాటికి వచ్చేస్తాను అంది. అందుకే చెప్పానే వద్దు వద్దు అని. నువ్వు విన్నావా? నా కూతురు నాన్నకి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని ఎలాగైనా తీర్చాలి అని చెప్పేసి ఆ తాపత్రయంలో ఈ పనికి వెళ్ళడానికి తను తయారైతే నేను వద్దని చెప్తున్నా నువ్వే దాన్ని ఎగదోసి మరీ పంపించావే. ఇప్పుడు చూడు, ఆడపిల్ల చీకటి పడినా ఇంకా ఇంటికి రాలేదు. ఎంత భయంగా ఉంది. ఏం కాదులే అయ్యా, వచ్చేస్తుంది. నువ్వు ఎక్కువగా ఉద్రేక పడకు, మళ్ళీ ఆయాసం వస్తుందయ్యా. థ్యాంక్స్ అన్నా, ఉంటాను. అదిగో అయ్యా, వచ్చేసింది. నువ్వు అనవసరంగా కంగారు పడ్డావయ్యా. నాన్నా, ఏమ్మా, ఎందుకింత ఆలస్యమైంది? వచ్చేదానే నాన్నా, ట్రాఫిక్ జామ్ అయింది, అందుకే ఆలస్యమైంది. నువ్వు ఎక్కడో పుట్టుండొచ్చు కానీ నువ్వు మా దృష్టిలో మా ఇంటి ఆడపిల్ల లాంటి దానివే. ఏంటి ఆలోచిస్తున్నావు? నీతో గుళ్ళో గొడవ పడిన వాళ్ళు అక్కడేమైనా గొడవ పడ్డారా? అలాంటిదేం లేదమ్మా, కానీ ఆ ఇంటిని, అక్కడ మనుషుల్ని చూస్తుంటే నాకు ఏదోలా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా నాకు బాగా కావాల్సిన వాళ్ళు, ఏదో నా వాళ్ళు అన్నట్టుగా ఫీలింగ్ అనిపిస్తుందమ్మా. నాన్నా, నువ్వు చెప్తే నమ్మవు కానీ ఆ గుండమ్మ గారు, ఆ సార్ కూడా నేనేదో వాళ్ళ కూతురు అన్నట్టుగా నన్ను చూసి మాట్లాడుతున్నారమ్మా. నాకు కూడా ఎందుకలా అనిపిస్తుందో తెలియట్లేదు. సరే సరే, ఆ విషయం వదిలేసేయండి. ఇదిగో నాన్న, నీకోసం ఒకటి తీసుకొచ్చాను.
ఏంటమ్మా? నీకు జిలేబీ పకోడీ అంటే ఇష్టం కదా నాన్న, అందుకే తీసుకొచ్చాను. తీసుకో నాన్న, తీసుకో. అమ్మా నువ్వు కూడా తీసుకో. నేను తింటానులేమ్మా, నువ్వు బాగా అలసిపోయి ఉంటావు. వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. సరే నాన్న. ఏమే మాలతి, ఏ జన్మ రుణమో ఇది. పసికందుగా ఇది మనకి రోడ్డు పక్కన దొరికినప్పుడు తనకొక అండ కల్పించడం కోసం ఆ దేవుడు మన దగ్గరికి చేర్చాడు అనుకున్నాము. కాన తప్పే. మనకే ఒక అండ కావాలని చెప్పి ఆ భగవంతుడు పసికందుని మన దగ్గరికి చేర్చాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. ఏ తల్లిదండ్రులు కన్న బిడ్డో. గుండు, ఇందాక అక్కడ చాలా హుషారుగా ఉన్నావు కదా, ఇప్పుడేంటి సడన్ గా డల్ అయిపోయావు? పల్లవి వెళ్ళిపోయింది కదండి. తన ఇంటికి తను వెళ్ళిపోవాలి కదా గుండమ్మా. ఏంటోనండి, పల్లవి నా కళ్ళ ముందుంటే నాకు ఏదో తెలియని సంతోషంగా ఉంటుంది. అది లేదు అనగానే ఎందుకు ఇలా అయిపోతుందో నాకు తెలియడం లేదు. నాకు అలాగే ఉంది గుండమ్మా. పల్లవిని చూస్తుంటే తను మన బిడ్డే అన్నట్టుగా అనిపిస్తుంటుంది. తను కూడా నిన్ను అమ్మ అని పిలుస్తూ ఎంతో అభిమానంగా ఉంటుంది. ఏమండి, పల్లవి అమ్మా నాన్నలకి చెప్పి పల్లవిని మనతో పాటు ఉంచేసుకుందామా? తనని బాగా చదివించి తనకి ఒక మంచి భవిష్యత్తు కల్పిస్తామని చెప్తామండి. పిచ్చిదానా, వాళ్ళ అమ్మా నాన్నలు ఒప్పుకుంటే మాత్రం ఆ అమ్మా నాన్నల్ని వదిలేసి పల్లవి మన దగ్గరికి వస్తుందా? తన కన్నవాళ్ళంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? తెలుసండి, కానీ ఏదో పిచ్చి ఆశ. నిజంగా ఇది పిచ్చితనమే అనుకుంటా. సరే, పల్లవి మన దగ్గర లేకపోతేనే మన పిల్లలాగే కలిసిపోతుంది కాబట్టి తన భవిష్యత్తుని మనం దగ్గరుండి ప్లాన్ చేద్దాం. నేను అనుకున్నట్టుగా మంచి కోచ్ని పెట్టి పల్లవిని స్పోర్ట్స్ మెన్ గా తయారు చేద్దాం. ఏమంటావ్? ఇదిగో ఆ మాటే అనొద్దనేది. తను పాటలు బాగా పాడుతుంది కాబట్టి తనని సింగర్నే చేయాలని నేను అనుకుంటున్నానని మీతో చెప్పాను కదా. అంటే నువ్వు అనుకుంటే అయిపోతుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ పల్లవిని స్పోర్ట్స్ మెన్నే చేస్తాను. కుదరదు, పల్లవి సింగర్ అవ్వాల్సిందే. నా తర్వాత నా పాటకి నాకు వారసురాలు తను కావాల్సిందే. నేను కాదంటున్నాను కదా. అవునంటున్నాను కదా. నేను కాదంటున్నాను కదా. లేదు. స్పోర్ట్స్ మెన్నే చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.